రా కదలి రా, బ్రాందీ బాటలు ఇస్తాం, రా కదలి రా. బిర్యానీ పొట్లం ఇస్తాం, రా కదలి రా. 500 నోట్ ఇస్తాం, రా కదలి రా. ఇది చంద్రన్న సభ. బ్రాందీ బాటలు ఇస్తాం, బిర్యానీ పొట్లం ఇస్తాం, తలకాయకి 500 డబ్బులు ఇస్తాం, రా కదలి రా. చంద్రన్న సభను విజయవంతం చేయి. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి సభల నిర్వాహకం. అబద్ధమేమో వారి ఆత్మసాక్షిగా చెప్పమను, వారి నిజాయితీగా చెప్పమను. రొమ్ము మీద చేసుకొని వాళ్ళే 500 లెక్కిచ్చినామా ఇయ్యలేదా, 300 ఇచ్చినామా లేదా, బ్రాందీ ఇచ్చినామా లేదా, బిర్యానీ పెట్టినామా లేదా. నేను బిర్యానీకి అయితే ఎగ్జామ్షన్ అబ్బా, తప్పులేదు. ఎందుకు ఈ స్థితి వచ్చింది చంద్రబాబు నాయుడుకు? 7 నియోజకవర్గాలు కలిపి ఒక చోట సభ పెడితే కూడా సభకు జనాన్ని సమీకరించేదానికి స్వచ్ఛందంగా మనుషులు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటే నమ్మకం కోల్పోయినాడు. ఒకటే, ఏం వేరే కారణమే లేదు. ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన నాయకుని యొక్క యాత్ర ఇట్నే ఉంటుంది. సంసారమైన రాజకీయమైన నమ్మకం పోయిన తర్వాత ఇట్నే ఉంటుంది. మేము సమీకరించకున్నా కానీ కేవలం మా కార్యకర్తలం మాత్రమే, మేము నాయకులం కార్యకర్తలం మాత్రమే సమీకరణ చేసి ఎంత అవుతాం అయితే మేము కొన్ని వేలు అవుతాం, 7,000 8,000 మేము అయితే గొప్ప. మేమన్ని డబ్బులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా మా కార్యకర్తలు మేము. కానీ మిగతా జనం అంతా 30-40 వేల మంది రోడ్లమ్మడి జగన్ వచ్చినప్పుడు వస్తారంటే ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గమైనా ఒక జమ్మలవాడికైనా ఎక్కడైనా కానీ స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు. ఆ నాయకుని పైన ప్రేమ ఉంది, అభిమానం ఉంది, ఆ క్రేజ్ ఉంది. మరి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆ జనం రావడం లేదు అంటే నమ్మకాన్ని కోల్పోయినాడు ఆయన. ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినటువంటి నాయకుని యొక్క ప్రయాణం ఇట్నే ఉంటుంది. తల్లికి వందనం ఇస్తాం, ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి. గ్యాస్ సిలిండర్లు ఊరికిస్తాం, బస్సు ఎక్కితే ఫ్రీ తిప్పుతాం, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తాం, రైతు రాజ్యం తెస్తాం, యువగలానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఏటా. ఇవన్నీ ఇది ఇస్తాం అది ఇస్తాం ఇది చెప్తామని చెప్తాడు ఆయన. దీర్ఘాలు తీసి నాకు పిల్లప్పుడు మనం సంతలలో మూలికలు అమ్ముతుంటారు చూడు, మూలికలు సంతలలో తాయెత్తులు మూలికలు. ఈ మూలిక వేసుకుంటే సంతానం వృద్ధి కలుగుతుంది, ఈ మూలిక వేసుకుంటే నరాల బలహీనత పోతుంది, ఈ మూలిక వేసుకుంటే రక్త వృద్ధి జరుగుతుంది, ఇది చేస్తాం ఇది సేమ్ ఇదే అనిపించింది నాకు. సంతలో మూలికలు సంతలో తాయెత్తులు అమ్ముకునేవాడు ఎట్లా చెప్తున్నాడో చంద్రబాబు నాయుడు దుస్థితి కూడా ఆడికొచ్చిందంటే ఓట్ల కోసం ఆడికొచ్చింది పరిస్థితి. మళ్ళీ ఇంకొకటే మాట్లాడుతున్నాడు ఆయన. అది కూడా నాకు హాస్యం అనిపించింది. నేను 15 రూపాయలు ఇస్తా, మీకు 100 ఖర్చు చేయిస్తా. 15 ఇస్తాడంట, ఖర్చు చేయిస్తాడంట, 100 రూపాయలు సంపాదిస్తాడంట. 15 ఇస్తా, ఖర్చు చేయిస్తా, 100 సంపాదిస్తా, 100ను 1000 చేస్తా, 1000ని 10,000 చేస్తా అంట. ఇది ఎంత నాకు ఈ లెక్క అర్థం కాలే. ఎట్లా ఇది? 15 రూపాయలు ఇచ్చేది ఎన్ని ప్రభుత్వము, వాళ్ళతో ఖర్చు చేయించే నువ్వు 100 సంపాదిస్తావు, 100 సంపాదించే 1000 ఎట్లయితుంది, 1000 10,000 ఎట్లయితుంది, ఆ 10,000 నీకైతుందా ప్రభుత్వానికి అవుతుందా ఆయనకైతుందా? శాస్త్రీయమైనటువంటి విధి విధానం లేకుండా ఏం చెప్పడం నాకు అర్థమే కావడంలే. ఖర్చులు ప్రొద్దుటూరు నియోజకవర్గమే తీసుకున్నాం. నేను 10,000 మందిని పిలుచుకొని పోతా అని చెప్పినాడు ఒక నాయకుడు. నేను 7,000 మందిని పిలుచుకొని పోతా అని చెప్పినాడు ఒక నాయకుడు. ఇంకొక నాయకుడు అయితే చెప్పలేదు కానీ సురేష్ గారు ఓ 10,000 వేసుకో. ఆయన కూడా లింగారెడ్డి గారు చెప్పలేదు కానీ ఆయన ఓ 10,000 వేసుకో. ప్రవీణ్ 10,000 పిలుచుకుపోయినాక లింగారెడ్డి 10,000 పిలుచుకోలేడా? ప్రవీణ్ 10,000 పిలుచుకుపోయినాక వరదరాయుడు 10,000 పిలుచుకోలేడా? తలా 10,000 7,000 వేసుకుంటే
40,000 అవుతుంది పొద్దుటూరు నుంచి. కమలాపురంలో 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎంతమంది పాల్గొన్నారు అని చెబితే వీళ్ళ అబద్ధాల కూతలు పక్కన పెట్టి నిజాయితీగా మనం మాట్లాడుకుంటే ఒక 25,000 30,000 మంది పాల్గొన్నారు సభలో. వాళ్ళు 1,00,000 అనేది 70,000 అనేది 50,000 అన్నీ అబద్ధాలు. 25,000 నుంచి 30,000 మంది పాల్గొన్నారు. 7 నియోజకవర్గాల నుంచి 25,000 30,000 మంది ప్రజలను బిర్యానీ ఇచ్చి బ్రాందీ ఇచ్చి 500 డబ్బులు ఇచ్చి సమీకరిస్తే ఆ జనం. మరి 7 నియోజకవర్గాలకు కలిపి 30,000 అయితే మీరొక్కరే 40,000 తీసుకపోతే ఇంకా 10,000 కాకెతకపోయిందే. ఇంకా మిగతా నియోజకవర్గాల మనుషులు ఏమైనట్టు? వీళ్ళ అబద్ధాలు, వీళ్ళ యొక్క పార్టీకి ఉండే నిబద్ధత, వీళ్ళ పార్టీ పట్ల జనానికి ఉండే ఆకర్షణ ఇంతే. ముద్దులు పెడితే ఓట్లేసినారు, నన్ను కాదనుకున్నారు. జగన్ ముఖ్యమంత్రి కావడం వలన ఈ జిల్లా ప్రజలైన మీకు ఎవరికి మేలు జరిగిందో చెప్పండి అన్నాడు. నేను అదే అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి మగసిరి కలిగిన వాడు కాబట్టి, మగోడు కాబట్టి మగసిరిగా అడుగుతున్నాడు. పులివిందల మొదలు పెట్టుకుంటే ఇచ్చాపురం వరకు నా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కుటుంబాలకు నా వలన వ్యక్తిగతంగా ప్రయోజనం, నా ప్రభుత్వం వలన ప్రయోజనం జరిగి ఉంటే గడప గడపకు నా పార్టీ జెండా మీకు పేదరికానికి ఉపయోగపడింటే ఓటేయండి, లేకుంటే వేయాగండి అంటున్నాడు. ఇది మగసిరి మాట. మగసిరి మాట ఇదే. నువ్వు అదే అడిగినావు కడప జిల్లా ప్రజలను, ప్రజలు అదే చెప్తారు, మేము అదే చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఈ కడప జిల్లా ప్రజలకు, కుటుంబానికి, వ్యక్తికి, ప్రతి వర్గానికి మేలు జరిగి ఉంటేనే మాకు ఓటేయండి. చంద్రబాబు నాయుడు అదే చెప్తున్నాడు కదా, జగన్కు ఒక్కనికే మేలు జరిగింది, మీకు ఎవ్వరికి మేలు జరగాలి అన్నాడు. జగన్కు ఒక్కనికే మేలు జరిగి ఎవరికి మేలు జరగకపోతే 24,000 కోట్ల రూపాయల మహిళల యొక్క రుణాలను చెల్లిస్తే ఎవరికి మేలు జరిగింది? ఈ జిల్లాలో ఉండే లక్షల మంది ఆడవాళ్లకు మేలు కాదా? 45 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తే ఈ జిల్లాలో ఉండే, రాష్ట్రంలో ఉండే వారికి మేలు కాదా? నాడు నేడు మన బడి కింద స్కూళ్ళని బాగు చేస్తే మా పిల్లల జీవితాలకు మంచి భవిష్యత్తు రాసినోడు కాదా? నిరక్షరాస్యతను పోగొట్టి అక్షరాస్యతను పెంచడానికి, మా పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయడానికి అమ్మఒడిని తీసుకొచ్చి బడికి పంపించి 15,000 ఇచ్చినాడే, అది మేలు కాదా? ఇంటింటికి 3,000 రూపాయల పెన్షన్ పంపినాడే, అది మేలు కాదా? మగ్గం నేస్తే మీ సంస్కృతిని కాపాడండి, మిమ్మల్ని కాపాడుతానని చెప్పి ఇదిగో చేనేతమ్మ వీళ్ళకి 24,000 ఇచ్చినాడు సంవత్సరానికి. ఆ కుటుంబాలకు మేలు జరగలేదా? కరోనాలో ఆ డబ్బు వీరిని ఆదుకోలేదా? ఎన్ని చెప్పాలా? ఈ సభ పూర్తిగా విఫలమైపోయింది. జనం యొక్క విశ్వాసాన్ని పొందలేకపోయింది. జనం ఈ పార్టీని ఆదరించకుండా పోయినారు. చెప్పిన ప్రతి మాట అబద్ధము, చేసింది ఏది చెప్పుకోలేకపోవడము, చెప్పడానికి ఏది లేకపోవడం, ఇప్పుడు ఏదో చేస్తానని చెప్పిన ప్రజలు నిన్ను నమ్మకుండా పోవడం, అన్నీ కలిపితే నీ కదలిరా సంతలో తాయెత్తులు అమ్ముకున్నట్టే ఉంది, మూలికలు అమ్ముకున్నట్టే ఉంది, గారడి విద్యలు చేసినట్టే ఉంది. ఇంతగా తప్పితే మరొకటి కాదు అనేది నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నా. నేను ఎస్